మేడ్చల్ జిల్లా ఎన్నో ఏళ్లుగా విద్యుత్ శాఖలో ఆర్టిజన్లుగా పనిచేస్తూ అధికారులు చేయలేని పనులు కూడా తమ భుజాలపై వేసుకుని రేయి పగలు తేడా లేకుండా కష్టపడుతూ ప్రజలకి సేవలు అందిస్తున్న తమకి అన్యాయం జరిగిందంటూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో నిరసనలు చేపట్టారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా నాగారంలోని విద్యుత్ శాఖ డివిజనల్ ఇంజనీర్ కార్యాలయం ఎదుట ఆర్టిజన్లు ధర్నాకి దిగారు. గత ప్రభుత్వం మాయమాటలతో తమకు అన్యాయం చేసిందని, ఈ కాంగ్రెస్ ప్రభుత్వమైన ఆర్టిజన్ విద్యా అర్హతను బట్టి కన్వర్షన్ చేయాలి, ఏపీఎస్సీబీ రూల్స్ అమలు చేయాలి, అర్హత గల వారిని ఆర్టిజన్లుగా గుర్తించాలి, ఎస్పీడీసీఎల్ ఎన్పీడీసీఎల్ పరిధిలో పనిచేస్తున్న ఆన్మెన్ కార్మికుల్ని ఆర్టిజన్లుగా గుర్తించడం, పీసీ రేట్ కార్మికుల్ని జీవో నెంబర్ 11 ప్రకారం 30 రోజుల పని దినాలు, కనీస వేతనాలు కల్పించడం వంటి పలు డిమాండ్లని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కీసర డివిజన్ జేఏసీ చైర్మన్ ఎండి జహంగీర్, కన్వీనర్ షాగంటి సత్యం, కో చైర్మన్ ఆంజనేయులు, కో కన్వీనర్ రామస్వామి, ఆర్టిజన్లు ఇందిరా, సంగీత, రమేష్, ఆశా, సయ్యద్, అజీముద్దీన్, రాజు, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఏదైతే తెలంగాణ వ్యాప్తంగా జేఏసీ తలపెట్టిన కార్యక్రమం ఏదైతే ఉన్నదో ధర్నా కార్యక్రమం మొదలుపెట్టడం జరిగింది. ఎందుకంటే ఆర్టిజన్ కార్మికులు 29/7/2017 నుంచి రెగ్యులర్ చేశామని చెప్పి గత ప్రభుత్వం హామీ ఇచ్చి అసెంబ్లీలో ప్రకటన చేసి ఇప్పటికి కూడా వాళ్లకు రావాల్సిన హక్కులను నెరవేర్చకపోను వాళ్ళకు ఒక స్టాండింగ్ ఆర్డర్ అనేది తీసుకొచ్చి ఇప్పుడైతే ఏదైతే ఎగ్జిస్టింగ్ ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళందరూ కొన్ని ఏపీఎస్సీ రూల్స్ కాకుండా వీళ్ళ కొత్తగా ఒక ఇండస్ట్రియల్ యాక్ట్ 1947లో ఉన్న ఇండస్ట్రియల్ యాక్ట్ తీసుకొచ్చి ఈ ఆర్టిజన్ కార్మికులను మోసం చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ ఆర్టిజన్ కార్మికులు ప్రతి గ్రౌండ్ లెవెల్లో మొదలు పెడితే క్షేత్రస్థాయిలో ప్రతి హార్డ్ వర్క్ చేసేది ఆర్టిజన్ కార్మికులే, సబ్స్టేషన్ ఆపరేటర్లు వీళ్ళే, ఆఫీసులో వర్క్ చేసేది వీళ్ళే. కాబట్టి ఇప్పటికైనా గత ప్రభుత్వం ఇచ్చిన హామీని ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఆర్టిజన్ కార్మికులందరూ కూడా మేము న్యాయం చేస్తాం, ప్రతి ప్రమోషన్లు ఇస్తాం, వీళ్ళకు ఏపీఎస్సీ రూల్స్ కూడా ఇస్తామని చెప్పడం జరిగింది. కానీ అది ఇప్పటికి కూడా అమలు కాలేదు. ఇప్పటికైనా ఈ ఆర్టిజన్ కార్మికులు ఏదైతే మేము కార్మికుల తరఫున తలపెట్టిన ఈ మొదటి ధర్నా ఏదైతే ఉన్నదో దీని తర్వాత మళ్ళీ 30 తారీఖు కూడా డివిజన్ ఆఫీస్ దగ్గర ఉంటుంది, మళ్ళీ 2 తారీఖు నాడు సర్కిల్ ఆఫీస్ దగ్గర ఉంటుంది. ఈ వివిధ అంచెలంచెలుగా ప్రతి ధర్నా కార్యక్రమం మేము మొదలు పెట్టుకుంటూ వెళ్ళిన తర్వాత అప్పటికి కూడా రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకొని యాజమాన్యంతో మాకు రావాల్సిన హక్కులు కావచ్చు, ఈ ఏపీఎస్సీ రూల్స్ కావచ్చు, దశల వారి కన్వర్షన్ కావచ్చు, వీటన్నిటి మాకు అమలు చేయకపోతే ఈ రాష్ట్రాన్ని 8వ తారీఖు తర్వాత ఖచ్చితంగా మేము సమ్మెలకు పోతే ప్రజలకు కానీ ఈ ప్రభుత్వ రంగ సంస్థలకు కానీ ఈ హాస్పిటల్స్ కానీ వీటన్నిటి కూడా అంతరాయం కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి మా న్యాయమైన డిమాండ్ నెరవేర్చి ఈ కార్మికుల ఇళ్లలో వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపాలని చెప్పి యాజమాన్యాన్ని అదేవిధంగా ప్రభుత్వాన్ని కూడా మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సార్ మా గొంతమ్మ కోరికలు కావు, మా న్యాయమైన డిమాండు మా పిల్లలు ఇన్ని సంవత్సరాలకు గత 20-22 సంవత్సరాలుగా మా వయసును దారపోసి మేము సంస్థ కోసం పనిచేసాం. కాబట్టి మీరు మంచి మనసుతో మాకు ఎలాంటి సంస్థకు ఎలాంటి ఇబ్బంది కలిగించే వాళ్ళం కాదు, కష్టపడి పనిచేసే వాళ్ళం. కాబట్టి మీరు మంచి మనసుతో మా సమస్యలు పరిష్కరించి మా న్యాయమైన డిమాండ్లు పరిష్కరిస్తారని ఆశిస్తున్నాం.